ప్రేక్షకులకు నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అద్వైత క్రియ అంటే ఏమిటి అందరికీ ఈ పాటికే తెలుసుంటుంది కదండి. మరి అద్వైత క్రియ వల్ల కలిగే లాభాలు ఉపయోగాలు వీటన్నిటి గురించి ఇంకా పూర్తిగా మనకు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్ మరియు అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. మరి వారిని అడిగి అద్వైత క్రియ నుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే ఈకే గిరీష్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నెంబర్ 0402375866 మరియు 0402375867కి కాల్ చేసి సార్తో మాట్లాడగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే. మొదటగా కాల్ ఉన్నాయి సార్, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్తారా? నా పేరు అన్నపూర్ణ అండి, కాళహస్తి నుంచి మాట్లాడుతున్నాను. కాళహస్తి నుంచి కాల్ చేశారు కదా, ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. ఓకే. హలో. హలో చెప్పండి అన్నపూర్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి అన్నపూర్ణ గారు, వింటున్నాను నేను. లేదు, మీరు ముందు నెగటివ్ థాట్స్ అంతా చేస్తుంటారు, వాటి ఎఫెక్ట్ పడుతుంది అంటున్నారు కదా. హలో చెప్పండి, వింటున్నాను. మరి అలాంటప్పుడు వాటిని మేము కన్వర్ట్ చేసుకుని ముందు ఆలోచించిన ఆలోచనలంతా బ్రేక్ డౌన్ చేసుకుని ఇప్పుడు ఫ్రెష్ గా మేము ఆలోచించినది పుటప్ చేసుకోవడానికి ఇంకేమన్నా చేసుకోవచ్చు అట్లా చెప్పగలరా? ఓకే, గుడ్ క్వశ్చన్. కానీ మనిషి దాని మీద కరెక్ట్గా స్టేబుల్గా ఉంటాడా అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి బాగా నెగిటివ్గా అలవాటు అయిపోయాం కదా. సో సడన్గా ఈ రోజు నుంచి మనం కొంచెం చేంజ్ చేసి మాట్లాడాలి, మార్చుకోవాలి, ఆలోచన చేయాలి అని అంటే ఆటోమేటిక్గా అది వచ్చేస్తూ ఉంటుంది వద్దనకుండా, మరలా ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. అలా చెయ్యాలి అని అంటే దానికి ఒక ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాసెసే మేము చెప్తున్న అద్వైత క్రియ. మీ జీవితం నెగిటివ్లో నెగిటివ్ ఆలోచనలు ఉండనివ్వండి, ఇంకేమన్నా ఉండనివ్వండి, దాంట్లో నుంచి మరీ సరైన మార్గంలోకి పెట్టుకొని వెళ్ళటం, అసలు ఆలోచనల యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎలా పనిచేస్తుంది, అసలు ఆలోచనలు ఎందుకు పుడతాయి, ఆ పుట్టిన తర్వాత ఎలా పనిచేస్తాయి, అవి పనిచేసేటప్పుడు ఏ విధంగా వికృత రూపాలు కూడా దాల్చగలుగుతుంది, ఏ రకాలుగా అది మనిషిని మరలా వచ్చి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది, ఒక నెగిటివ్ అన్నది ఏంటి, పాజిటివ్ అంటే ఏంటి, వీటన్నిటికీ ఉన్న వ్యత్యాసాలు ఏంటి, అసలు ఈ ఆలోచనలు ఏం చేస్తాయి, ఎలా ప్రయాణం చేస్తాయి, ఏ విధంగా మన జీవితంలోకి అది సమస్యలు కానీ అదృష్టాన్ని కానీ తీసుకుని వస్తాయి, ఇటువంటి ప్రక్రియలన్నీ ఏంటనంటే అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ ద్వారా వివరించడం జరుగుతుంది. సో స్వతహాగా మీరు చేయాలి అని అంటే దాని మీద మీరు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, అసలు దాన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆ పరిశీలన చేయగలిగే స్టెబిలిటీ అండ్ ఎబిలిటీ కనుక ఉంది అని అనుకోండి, డెఫినెట్లీ ఎవరైనా చేయొచ్చు. అంటే పర్టికులర్గా అద్వైత క్రియ కాన్సెప్ట్నే చేయాలని ఏం లేదు. బట్ ఈ కాన్సెప్ట్ చేసినప్పుడు ఏంటంటే మీకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట. చాలా సింపుల్గా నేను చాలా వరకు ఏంటంటే సాధక బాధలన్నీ అనుభవించి ఎన్ని రకాలుగా అయితే ఏ యొక్క కర్మ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది అది పనిగా అనలైజ్ చేసుకొని రీసెర్చ్ చేసి చాలా సింప్లిఫికేషన్గా ఈజీగా మన మైండ్ని మార్చుకునే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే అద్వైత క్రియ లోపలికి వచ్చిన తర్వాత ఇక బయటికి వెళ్ళడం అనేది ఉండదు. ఎందుకనంటే కంప్లీట్ పాజిటివ్ యాటిట్యూడ్ వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది కాబట్టి వారి జీవితంలో ఫెయిల్యూర్ ఉండదు, కంప్లీట్ సక్సెస్ అనే వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఇలా మార్చుకోవచ్చండి. దానికి ఉన్న ఏకైక మార్గం ఏదైనా ఉంది అని అంటే ప్రస్తుత కాలంలో అద్వైత క్రియ ఇదొకటే ఉండేది. అన్నపూర్ణ గారు విన్నారు కదా, సార్ చెప్పిన వేని ఫాలో అవ్వండి. అలాగే అద్వైత క్రియ ఆర్గనైజేషన్తో మాట్లాడాలని, సార్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వగలరు. అన్నపూర్ణ గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు తెలుసుకోవచ్చా? వేణు అండి. వేణు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. ఓకే అండి, ఇక్కడ ఈకే గిరీష్ గారు వారితో మీ సందేహాన్ని చెప్పండి. హలో. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి వేణు గారు. సార్ నాకు 2 డౌట్స్ ఉన్నాయి సార్. అడగండి సార్. ఇప్పుడు అందరికి బ్రహ్మ జ్ఞానం కలిగినప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది, బ్రహ్మానందంగా ఉంటుంది. అది మనం ఎవరికి చెప్పలేమంటారు కదా, అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఓకే. ఇంకోటి ఏంటంటే మన మైండ్ ని 7 to 10% వాడుకోవాలంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలి సార్? ఓకే, గుడ్ క్వశ్చన్స్. బ్రహ్మానందం అంటే ఆ పొజిషన్ వచ్చిన తర్వాత ఏం అనిపిస్తుంది అని అంటే ఏం అనిపించదు, అసలు ఇదంతా పిచ్చి అనిపిస్తుంది అనమాట. ఈ వ్యవహారాలు ఇవన్నీ అనవసరంగా మనం దిగులు పడుతున్నాము, అనవసరంగా సంతోషిస్తున్నాము, అసలు ఏమి లేదు, ఈ ప్రపంచం అంతా నేను క్రియేట్ చేసుకుందే కదా, దీనికా నేను ఇన్ని రోజులు ఇంత బాధపడింది, దీన్ని చూసా ఈ ప్రజలందరూ ఏడుస్తూ ఉండేది,
లేకపోతే ఇట్లాంటి ఫీలింగ్ అనేది మన లోపల జనరేట్ అవుతుందన్నమాట. అది ఒక అతీతమైన ప్రక్రియలోకి వెళ్ళిపోతాం. తర్వాత అసలు అది వర్ణించలేమన్నమాట. ఎంత హ్యాపీగా ఉంటుంది అని అంటే నవ్వుల్లో 3 రకాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే పసిపిల్లలు నవ్వుతూ ఉంటారనమాట. వాళ్ళు ఎందుకు నవ్వుతారో వాళ్ళకే తెలియదు, నవ్వుతూ ఉంటారనమాట. రెండవది విమర్శనాత్మకమైన నవ్వు ఉంటుందన్నమాట. అంటే ఎలా ఉంటుంది అని అంటే ఎవరినన్నా చూసినప్పుడు చాలా గర్వంతో కూడుకున్నటువంటి నవ్వు. మూడో నవ్వు ఇంకొకటి ఉంటుంది. ఎవరైనా అవమానాలు పాలైనప్పుడు మనకు నవ్వు వస్తుంటుంది. జనరల్గా నవ్వు అనేది ఎలా వస్తూ ఉంటుంది అని అంటే ఇతరులు హర్ట్ అవ్వడం వల్ల నవ్వు వస్తుంది. నీకు నవ్వు వచ్చింది అని అంటే వేరే వాడికి నువ్వు ఇబ్బంది అంటే వేరే వాడి ఇబ్బంది పడడం వల్ల మనకు నవ్వు వస్తుంది. జనరల్గా ఫిలిమ్స్లో చూస్తూ ఉంటాము, బ్రహ్మానందనని ఎవరైనా లాగించి కొట్టారు అంటే ఆటోమేటిక్గా మనకు నవ్వు వస్తుంది. అంటే ఒకరి హింసించుకోవడం వల్ల, ఒకరి హింసను అనుభవించడం వల్ల దాన్ని చూసి మనం నవ్వు వస్తుంది. అంటే ఒకడు ఫూల్ అవ్వాలి, అప్పుడే నవ్వు పుడుతుంది అనమాట. అంటే అది క్రూయాలిటీకి సంబంధించింది. బట్ ఆత్మజ్ఞానపూర్వక నవ్వు అనేది అసలు అది వర్ణించలేమన్నమాట. ఆ స్మైల్ ఎలా ఉంటుంది అని అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ అలాంటిది పొందలేమన్నమాట. అది చాలా మళ్ళీ తక్కువ కాలమే ఉంటుంది. ఆ పీరియడ్, గ్రేస్ పీరియడ్ ఒక 4-5 రోజులు ఉంటుందన్నమాట అటువంటి నవ్వు. అది బ్రహ్మానందం అని అంటూ ఉంటారు. ఆ స్థితిని పొందడం అంటే చాలా అమోఘంగా ఉంటుంది. అది అనుభవిస్తే తెలుస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక 3 to 4 days ఉంటుంది. ఆ 4 daysలో మన మీద మనకే నవ్వు వస్తుంది. అంటే నేను ఇంత చిన్న విషయాలకు కూడా ఇంత బాధపడేవాడినా అనేది అంతా వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో దాన్ని అద్భుతమైన ఆనంద స్థితిని పొందడం అని అంటారనమాట. అక్కడ ఒకరు అవమానం పడడం అనేది ఉండదు, లేకపోతే ఇంకొక ద్వేషభావాల వల్ల పుట్టింది కాదు, గర్వంతో కూడుకున్నటువంటి నవ్వు కాదు, ఏమి కాదు, నవ్వు వస్తుంది. అది దాని అదొక రకమైన ఆత్మపరిచయం. ఎలా ఉంటుంది అని అంటే మనకి ఆత్మీయులు వచ్చినప్పుడు అంటే బాగా క్లోజ్ సర్కిల్, జనరల్గా ఎవరైనా వస్తే అని నవ్వుతారు. ఆ నవ్వు కాదు, రెండో నవ్వు ఉంటుంది. చాలా ఆత్మీయులు వచ్చినప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది. దానికంటే 1,000,000 రెట్ల ఆనందము ఉంటుందన్నమాట. ఆత్మజ్ఞానపూర్వకంగా వచ్చే ఆనందం అనమాట. నేను అనుభవించాను అది. సో 4 days ఉంటుందండి. అది 4 days మాత్రమే, 4-5 days ఉంటుందన్నమాట. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఒక 4-5 రోజులు చాలా అతీతమైన ఆనందం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. అది మరలా కావాలి అని అనుకుంటాము, మళ్ళీ వ్యవహారిక జీవనంలోకి వచ్చేయడం జరుగుతుంది. జనాభాలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళ టెన్షన్స్, మన టెన్షన్స్, మరలా రొటీన్ అయిపోతుంది. మరలా మామూలు స్థితికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మరలా అప్పుడప్పుడు తెచ్చుకోవచ్చు. ఎప్పుడు అంటే మనల్ని ప్రేమించుకోవడం వల్ల, చేసుకోవడం వల్ల జరుగుతుంది. రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బ్రెయిన్ లెవెల్స్ని ఎలా పెంచుకోవచ్చు అన్నది. క్లారిటీ తెచ్చుకుంటూ ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి, ఎందుకు అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జర్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్ అంటే స్టూడెంట్ వరకు మాత్రమే ఆలోచించాలి. ఒబామాకి ఏమవుతుంది, పుతిన్ ఈసారి గెలుస్తాడా లేదా, లేకపోతే క్రికెట్ అనుష్క శర్మకి విరాట్ కోహ్లీకి మధ్య లవ్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. ఓన్లీ స్టడీస్ వరకు మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలా స్టడీస్ మీద మాత్రమే మన పూర్తి దృష్టి మమేకమైనప్పుడు మనకి అదొక రకమైనటువంటి ధ్యాన స్థితిని పొందుతాం. అప్పుడు ఆటోమేటిక్గా మీకు రావడం జరుగుతుంది. అన్నెసరీ థింగ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు బ్రెయిన్ అన్నిటి మీద ప్రయాణం చేసి అలసిపోయి సరైన ఆన్సర్ని ఇవ్వడానికి ఇష్టం చూపించదు. వ్యవహారిక జ్ఞానాల మీద అన్నిటి వదిలేసి మీ తత్వం ఏంటంటే మీ జీవితానికి ఇది ఉపయోగపడుతుందా లేదా అనేది ఫిల్టర్ చేసుకుంటూ కనుక వెళ్ళారు అని అంటే 7 కాదు 70 తెచ్చుకోవచ్చు. చాలా అద్భుతమైన నాలెడ్జ్ కానీ, ఎబిలిటీస్ కానీ ఇవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. సో క్లారిటీతో కూడుకున్నటువంటి ఆలోచనలు కనుక ఉన్నాయి అని అంటే అనవసరమైన ఆలోచనలన్నింటిని పక్కన చూసేస్తే పరిపూర్ణంగా మీకు ఆ ఎబిలిటీ రావడం జరుగుతుంది. విన్నారు కదా వేణుగారు, మీ సందేహాలు క్లియర్ అయ్యాయి కదా. మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు దీపిక గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే అండి. ఇక్కడ ఈకే గిరీష్ గారు సందేహం చెప్పండి. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. హలో. చెప్పండి అమ్మా. హలో, నమస్తే సార్. నేను మీ ప్రోగ్రామ్ రోజు చూస్తున్నాను. ఓకే, చెప్పండి. మంచిగా అనిపిస్తుంది. అయితే కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. అడగమ్మా, పర్లేదు. నాకు కళలు వస్తే అసలు తెల్లవారుజామున వచ్చినాయి కళలు నిజం అవుతాయి అంటారు కదా. అవును. అవి ఎంతవరకు నిజం ఒకటి. ఇంకొకటి ఏంటంటే నిన్న మీరు మంత్రం గురించి చెప్పారు కదా, అది ఉపదేశం ఉంటేనే చేయాలి లేకపోతే లేదని.
అంటే కొన్ని మంత్రాలు ఉపదేశం లేకుండా చేయొచ్చు అని అంటారు కదా, అది చేయొచ్చా మరి కంపల్సరీ ఉపదేశం తీసుకునే చేయాలా? ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ థింగ్, దానికి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, కళలు మనిషి మీద ప్రభావం చేస్తాయా, అవి ఖచ్చితంగా పనిచేస్తాయా? మ్యాక్సిమం పనిచేయడానికి అవకాశాలు అంతగా ఉండవండి. అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, దీన్ని ప్రివ్యూ అండ్ అల్ట్రా విజువలైజేషన్ అనే 2 కాన్సెప్ట్ల మీద ఇది పనిచేస్తూ ఉంటుంది. ప్రివ్యూ అండ్ అల్ట్రా విజువలైజేషన్ అంటే, రాత్రి 1 గంట లేదా 12 గంటల క్రితం వచ్చిన కళ ఎర్లీ మార్నింగ్ గుర్తుండదు. సో కాబట్టి ఆ కళలు జరగడానికి అవకాశం ఉండదు. 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో జరిగే కళల్లో కొంచెం కాకపోయినా కొంచెం స్పష్టత ఉంటాయి అన్నమాట. అంటే ఒక 1/4 or 10% మనకు గుర్తుండడానికి అవకాశాలు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 o'clock లెవెల్లో వచ్చే కళలోకి చాలా పవర్ ఉంటుందన్నమాట. అవి మన యొక్క మెమరీలో స్టోర్ అయిపోయి ఉంటాయి. వాటిని అదే పనిగా చూడటం వల్ల ఏమవుతుందనంటే, అటువంటి థాట్స్ మరలా జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి అవి తొందరలో జరగడానికి అవకాశం ఉంటుంది అన్నది నియమం అనమాట. దీన్ని కళల సాముద్రిక శాస్త్రం కింద పట్టుకుంటారనమాట. చెప్పాలి అంటే కళల శాస్త్రంగా చెప్తారు. ఆర్ సైకాలజికల్ ప్రకారం చెప్పాలంటే ఫ్రాడ్స్ డ్రీమ్ అనాలిసిస్ థియరీ కూడా అని అంటారు. సో దీంట్లో ఏంటి అని అంటే, ఇదంతా పారాసైకాలజీ కిందకు వస్తుంది. అవి 100% జరుగుతాయి అని చెప్పడానికి లేదు. ఒక్కొక్కసారి శరీరంలోటువంటి హార్మోన్స్ ఎఫెక్ట్ల వల్ల, ఆహారంలో ఉన్నటువంటి వాతపిత్త కఫదోష ప్రభావాల వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు విచిత్రమైన కళలు రావడం జరుగుతూ ఉంటాయి. లేదా మన అంతకుముందు లేదా ఒక 1 week or 10 days క్రితము చూసిన న్యూస్ల వల్ల కావచ్చు, చదివిన టెక్స్ట్ల వల్ల కావచ్చు, ఇంకేదైనా వాటి వల్ల కావచ్చు, మన లోపల అది నిద్రావస్థలో ఉంటుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యి అది మళ్ళీ మనకి సినిమా రూపంలో చూపించడం జరుగుతుంది. అదే దాన్నే కళ అని అంటాము. అది జరుగుతుందా జరగదా అనేది పాయింట్ తీసుకున్నట్లయితే కొన్ని కళలు మాత్రం జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఆఫ్ ద రీజన్ అల్ట్రా విజువలైజేషన్ అంటారు. సో దానివల్ల జరగడానికి అవకాశం ఉంటుంది. రెండవ క్వశ్చన్, మంత్రం గురువు దగ్గరే తీసుకోవాలా, గురువు కానీ లేకపోతే చేయలేమా అనేసి. అంటే వాటికి ఎనర్జీ ఇవ్వగలిగే కేపబిలిటీ మన లోపల ఉండాలి. అసలు మంత్రం అంటేనే ఒక కోడ్ లాంగ్వేజ్ అమ్మ. సింపుల్గా చెప్పాలి అని అంటే మంత్రం అంటేనే కోడ్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓం నమ శివాయ అని ఒక గురువు గారు ఆ నమ శివాయ అనే మంత్రం చదివితే విష్ణువు కనిపించాలి, లేకపోతే లక్ష్మి అంటే ఆర్థిక శక్తి రావాలి అని కనుక సంకల్పించి ఇచ్చాడు అని అనుకోండి, మీరు ఓం నమ శివాయ చదివితే శివ పంచాక్షరి చదివిన మంత్ర ఫలితం రాదు, డబ్బు వస్తూ ఉంటుంది. ఎందుకనంటే గురువు గారి యొక్క సంకల్పం అది. సో అతనే దానికి దృష్ట, అంటే మంత్రానికి శక్తిని ఇవ్వగలిగిన వాడు. అటువంటి వాళ్ళు మ్యాక్సిమం చాలా తక్కువ, ఏదో 10-15 మంది అలాంటి క్యాలిక్యులేషన్లో ఉంటారు. ఎక్కువ మంది లేరనమాట మంత్రదృష్టలు. ఆ మంత్రదృష్ట స్థితిని పొంది ఉండాలి. అది పూర్వజన్మ ప్రారంభ కర్మానుసారము వస్తుందన్నమాట. అటువంటి వారికి ఈజీగా మంత్రాస్ అనేది తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే వాళ్ళు ఏ మంత్రం చదువుకున్నా కానీ ఫలితం రావడం జరుగుతుంది. లేదు అని అన్నప్పుడు ఏంటనంటే, మనం ఒక మాస్టర్ దగ్గరకో ఎవరి దగ్గరకో వెళ్ళాలి. లేదనంటే అది ఫలించిన విత్తనం కింద మారుతుందన్నమాట. ఎంత ప్రయత్నించినా జరగదు. ఆ మంత్రం ఏంటి, ఆ మంత్రం అన్నది దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంది, ప్రతి బీజాక్షరానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. శ్రీం అంటే ఒక రకమైన అర్థం, ఓం అంటే ఒక రకమైన అర్థం, ఐంకారం అని అంటే ఒక అర్థం. ఐం అంటే సరస్వతీదేవికి, శ్రీం అని అంటే లలితా పరమేశ్వరికి, ఓంకారం అని అంటే మొత్తం ఆది అంతం మొత్తం దాంట్లోనే ఉంటుందన్నమాట. సృష్టి స్థితి లయలకారాలకి అది అర్థం. దానిని కనుక తీసుకున్నాము అని అంటే, మరలా అనలైజ్ చేసుకుంటూ వెళ్ళాము అని అంటే ఆల్మోస్ట్ అన్ని దేవతల యొక్క స్వరూపాలన్నీ ఓంకారంలో వస్తాయి. ఐంకారంలో దగ్గర తీసుకునే లోపలికి ఇంద్రుడు, ప్రమదగణాలు మరియు సరస్వతీదేవి, నీలా సరస్వతీదేవి, కాళీదేవి, ఇలాగా 15 మంది దేవతలకు అధిష్టానమై ఉంటుందన్నమాట ఐంకారము. క్లీంకారం తీసుకున్నామంటే కాళికాదేవి మాయాశక్తి బీజము మరియు కాళీ స్వరూపమైనటువంటి బీజాక్షర స్వరూపమై ఉంటుంది. దాంట్లో మళ్ళీ 32 దేవతలని అక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అంటే క్లీంకారం అనే మంత్రం చదవడంతోనే 32 ఎనర్జీలు మన వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఐంకారం చదవడం 15 ఎనర్జీస్, ఏవైతే విజ్డమ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయో, ఏవైతే నాలెడ్జ్ ఓరియంటెడ్ ఎనర్జీలు ఉంటాయో అవన్నీ మన వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది అనమాట. పైకి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అది ఇదని అని చెప్పి చాలామంది అని అంటారు. మంత్రాలకి చింతకాయలు ఖచ్చితంగా రాలుతాయి. అది కాకి వల్ల రాలిందా లేకపోతే గాలి వల్ల రాలిందా అన్నది తర్వాత సంగతి. మంత్రం నేను అన్నాను, అది గాలి రూపంలో వచ్చి పడేసింది, లేకపోతే కాకి రూపంలో పడేసింది, లేకపోతే కోతి వచ్చి పడేసింది, లేకపోతే ఇంకెవడో వచ్చి కొట్టాడు, మొత్తానికి మంత్రం పనిచేసి తీరుతుంది. మంత్రం చాలా శక్తివంతమైంది. దాని వెనకాల వైబ్రేటిక్ ఎనర్జీలు అనేవి ఒకటి ఉంటాయి. ఆ వైబ్రేటిక్ ఎనర్జీలని అనలైజ్ చేయగలిగిన క్యాపబిలిటీ ఉన్న గురువుల దగ్గర కనుక తీసుకోగలిగితే మంత్రం అమృతం అవుతుంది. ప్రాపర్ గైడ్లైన్స్ లేకుండా కనుక చెప్పారు అని అనుకోండి, అది విషం అవుతుంది. అందువల్లే ఇప్పుడు కాలంలో మంత్రాలు చదివితే పని చేయట్లేదు. వాళ్ళు అనడానికి కూడా కారణం ఉందన్నమాట. మంత్రాలు చింతకాయలు రాస్తాయా అంటే, సరైన మంత్రం తీసుకోండి, చింతకాయలు ఏం కర్మ, ఆకాశంలో నక్షత్రాలను కూడా రాల్చేయచ్చు, అంత శక్తి ఉంటుంది. సరేనా?
విన్నారు కదా దీపిక గారు, మీ సందేహాలకు స్పష్టమైన సమాధానం తెలుసుకున్నారు కదా. మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? దుర్గా అండి. దుర్గా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. అలాగే అండి, అద్వైత క్రియా సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్గా నాకు ఒక పాప ఉంది సార్, 2 years. ఆ పాప పుట్టినప్పటి నుంచి అంటే అలానే ఉంటుందన్నమాట, మాట్లాడడం కానీ నడవడం కానీ ఇంకేం చేయదన్నమాట. సో రీసెంట్ గా కూడా మా ఫాదర్ చనిపోయారు. ఏంటంటే ఇంకా నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, నా జీవితం ఇంతేనా, ఇలానే అయిపోతుందా, పాప ఇలా ఉంది, ఏంటి ఇలా అయిపోయింది అన్న ఆలోచనలు వచ్చేసి డిప్రెషన్, నిద్ర పట్టకుండా ఏదో అలానే ఉండిపోతూ వస్తుంది. దీనికి ఏమైనా చెప్తారా మీరు? ఖచ్చితంగా అండి, దీనికి మీ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అమృత ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది. అమృత ప్రక్రియ కాన్సెప్ట్ కనుక చేయగలిగితే ఈ మెంటల్ డిప్రెషన్, జీవితం మీద విరక్తి ఇట్లాంటి ఉన్న వాళ్ళందరూ అమృత ప్రక్రియ కనుక చేయగలిగారు అని అంటే తర్వాత జీవితం అంటే 10 మందికి చెప్తారనమాట. జీవితం అంటే ఇలా జీవించాలి, ఈ విధంగా ఉండాలి అనేసి. ఏవో కొన్ని రకమైనటువంటి ప్రారంధ కర్మలు మనం ఎక్కడో కోరుంటాము, ఎక్కడో ఏదో అడిగేసి ఉంటాము మనకు తెలియకుండా. వాటి యొక్క ప్రభావాల ప్రకారం ఇలాంటి జీవితాన్ని మనం పొందుతూ ఉన్నాము. ఇక నుంచైనా సరిగ్గా కోరుకొని సరిగ్గా ఆలోచన చేసి సరైన ఆలోచనలను రిలీజ్ చేసినట్లయితే జీవితం మరలా మన ఇష్ట ప్రకారం జరుగుతుందన్నమాట. దానికి అమృత ప్రక్రియ మీకు చాలా బాగా సపోర్ట్ అవుతుందండి. మీరు చేయగలిగితే అది చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. విన్నారు కదమ్మా సార్ చెప్పింది. ఒకవేళ సార్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వగలరు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? రాధా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి. సార్ ఉన్నారు, మాట్లాడండి. హలో. చెప్పండి రాధా గారు. నమస్తే అండి. హలో, కొంచెం గట్టిగా మాట్లాడతారా? చెప్పండి. యాక్చువల్గా మా హస్బెండ్కి యాక్టింగ్ అంటే ఇష్టం, బట్ ఎక్కడికి వెళ్ళా ఆయనకి సక్సెస్ వస్తలేదు. ఒక 2-3 years ఏదో చేశాడు, అది కంటిన్యూ అవ్వట్లేదు అనమాట. ఓకే. ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, 1 side పెయిన్ వస్తుంది. ఏం చేయాలి? ఒకసారి మీరు పర్సనల్ కన్సల్ట్ అవ్వండి. మహాసమ్మోహన ప్రక్రియ అనేది ఒకటి ఉంటుంది ఫర్ ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ కావాలి అండ్ చాలా గొప్ప స్థితికి వెళ్ళాలి అని అనుకున్నట్లయితే అది కనుక అప్లై చేయగలిగారు అని అంటే తెలియదు, ఒక స్పార్క్ అనేది వాళ్ళలో స్టార్ట్ అవుతుంది. ఎవరు చూసినా వాళ్ళ వైపే చూడాలి అని అనిపించేటువంటి కమాండ్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నాయి అని అన్నట్లయితే ధన్వంతరి ప్రక్రియ ద్వారా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇదొక పెద్ద ఇష్యూ కాదండి, చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అండి. మీరు పర్సనల్ కన్సల్ట్ అవ్వండి. రాధా గారు, విన్నారు కదా, సార్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? శ్రీదేవి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అలాగే అండి, సార్ ఉన్నారు, సార్తో సందేహాన్ని చెప్పండి. హలో. నమస్తే అండి, చెప్పండి. నేను మా చిన్నబ్బాయి రమేష్ అండి, వాడి గురించి మీకు ఒకసారి కన్సల్ట్ చేసి మమ్మల్ని కలవాలని కూడా ఉంది నా కోరిక. ఓకే. మీరంటే హలో చెప్పండి. మా చిన్నబాబు చెప్పారండి, రమేష్ అని ఆ అబ్బాయిని కలవాలని చెప్పేసి. చెప్పండి చెప్పండి. 30 సంవత్సరాల పైన వాడు మా మాట విందండి. ఓకే. అలా అనేసి వాడి చెడు లక్షణాలు కూడా లేవు, దేవుణ్ణి నమ్మడు. కానీ నేను మీ దగ్గర తీసుకొచ్చాను, అన్ని కావాలని దేవుడికి కావాలని సామగ్రిలు అన్ని పెట్టి నాకు ఇస్తారు, కానీ దేవుడిని నమ్మడు. వాళ్ళలో ఏం లోపం ఏంటో తెలియటం లేదు నాకు. అలాగని త్రాగుడు ఇలాంటి అలవాట్లు కూడా లేవాడికి. మా చిన్నబాబు మీ దగ్గర తీసుకొచ్చి అన్ని భగవత్ నమ్మకం కలిగించాలి వాడికి. చేద్దామండి, పెద్ద కష్టం అయితే కాదు ఇది. అదేనండి, వాడు ఒకసారి పాయిజన్ కూడా తాగేశాడు, ఏదో భగవంతుడు దయ వల్ల బయటపడ్డాడు. కానీ ఆయన మనసులో ఏముందో మేము తెలుసుకోలేకపోతున్నామండి. లేదండి, వాళ్ళకి పర్సనల్ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల, తర్వాత నిజమైన సత్యాన్ని వాళ్ళకి తెలియజేయడం వల్ల, భగవంతుడు అంటే ఏంటి, భగవత్ తత్వం అంటే ఏంటి అన్నది ఒక్కసారి వివరణ చేశామనంటే ఎవరు ఆ అమృతాన్ని నుంచి బయటకు వెళ్ళరండి. అది అది అదొక అతీతమైన శక్తి అనమాట, చాలా గొప్పది. అది అనుభవిస్తే తెలుస్తుంది. అది నేను చెప్తాలేండి, మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. పర్సనల్ కాంటాక్ట్ అయ్యేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్ట్ అవ్వండి. విన్నారు కదా శ్రీదేవి గారు, మీ సమస్యకు తప్పకుండా సొల్యూషన్ ఉంటుందండి. సార్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. మరి కాల్ చేసినందుకు శ్రీదేవి గారు ధన్యవాదాలు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో
హలో, నమస్తే అండి. అద్వైత ఓకే అండి, ఇక్కడ సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. రామకృష్ణ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. కొంచెం గట్టిగా అండి, కొంచెం గట్టిగా మాట్లాడాలి. స్టార్టింగ్లో హలో అని చెప్పి గట్టిగా మాట్లాడారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తగ్గింది మీది వాయిస్. చెప్పండి. ఈ రెండిట్లో ఫస్ట్ ఏది కావాలో దాన్ని చూస్ చేసుకొని, రోగానికి అంటే రుణ బాధలు కావాలి, వీటన్నిటి నుంచి బయటికి రావాలి అని అంటే కుబేర ప్రక్రియ, లేదు అనారోగ్యాల నుంచి బయటపడాలి అని అనుకుంటే ధన్వంతరి ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. చేయండి, ఖచ్చితంగా మార్పులు అనేది ఖచ్చితంగా కనబడతాయండి. ఓకే, భయపడాల్సిన అవసరం లేదు, సాధించుకోవచ్చండి. ఏదైనా సాధించుకునే శక్తి మనిషిలో ఉంది. మనిషికి కావాల్సింది ఏంటంటే అపారమైన నమ్మకము. అది కనుక ఉంది అని అంటే ఈ ప్రపంచంలో ఏదైనా సరే చిటికిన వేలుతో మనకు సమానం అవుతుందండి. ఓకే, రామకృష్ణ గారు విన్నారు కదా, మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాల్ ఉన్నారు. హలో, నమస్తే అండి. అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు విజయ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ ఉన్నారు, సార్తో సందేహాన్ని చెప్పండి. హలో. ఓకే మేడం. సార్ నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, చెప్పండి. సార్ మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్, అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏం లేదు సార్, చిన్న సొల్యూషన్ అండి. చెప్పండి. నేను 3 years నుంచి ఆ సొల్యూషన్ గురించి ఫైట్ చేస్తున్నాను, బట్ ఐ కుడెంట్ గెట్ ఎనీ రిజల్ట్ ఆఫ్ దట్. ఎస్, చెప్పండి. అయితే ఈ అందరు అంటారు జాతకాలు నమ్మాలి, నమ్మొద్దు అంటారు. ఇంకోటి ఏంటంటే మనకు తర్వాత ఎలా రాసుందో అలా అవుతుంది, మనం ఎంత ప్రయత్నించినా దాని గురించి రిజల్ట్ ఏది రావాలో అది వస్తుంది అంటారు. దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? డెఫినెట్లీ, వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేస్తారు మీరు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నవగ్రహాలు ఇవి మనిషి మీద ప్రభావం చేస్తాయా, లేకపోతే మనిషి నవగ్రహాల మీద ప్రభావితం చేయగలుగుతాడా? మనం ఒక్కసారి పురాణ భాగవతాల్లో కనుక వెళ్ళాము అని అంటే కృతయుగం వరకు యాక్చువల్లీ నవగ్రహాలు అన్నవి సరైన దిశలో లేవన్నమాట. ఈవెన్ మనం వామన చరిత్ర కనుక చదివాము అని అంటే తర్వాత అంటే వామన చరిత్రకు బిఫోర్ ఏం జరిగింది? క్షీరసాగర మదనం జరిగింది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు రాహువు కేతువు, అప్పటి వరకు ఆ రాహుకేతువులు లేరు, అప్పటి వరకు 7 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. సో దానికి ముందు కనుక వెళ్ళాము అని అనుకోండి, చరిత్రలో కనుక వెళ్తూ వచ్చామనంటే కశ్యప ప్రజాపతికి సూర్యుడు జన్మించాడు. అంటే అప్పటి వరకు గ్రహ పదవి లేదు, అంటే వేరే రకాలుగా ఉన్నాయి, స్టార్సు సన్స్ ఇలాంటివి అయితే ఉన్నాయి. సో ప్లానెటరీ పర్ఫెక్ట్ యాక్షన్ అన్నది మధ్యకాలంలో జరుగుతూ వచ్చింది. తర్వాత దానిని జైమిని మరియు వరాహ్యమీర ఇటువంటి గొప్ప మహామునులు ఏం చేశారు అని అంటే దాని మీద రీసెర్చ్ చేసి వాటి యొక్క గ్రావిటేషనల్ ఎనర్జీస్ హ్యూమన్ మీద పనిచేస్తున్నాయి కాబట్టి, వాటి యొక్క ప్రభావాలు ఉంటాయి కాబట్టి మనము వాటిని కనుక సరైన పద్ధతిలో కనుక మార్చుకోగలిగితే మన జీవన గమనాలను మార్చుకోవచ్చు అని చెప్పారనమాట. తర్వాత రెమెడీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే అకార్డింగ్ టు ద ఫిజిక్స్ ప్రకారము ప్రతి వస్తువులోనూ ఒక రకమైనటువంటి ఎనర్జీ థియరీ అనేది ఉంటుంది. దీన్ని జైనుల్లో ఉన్నటువంటి గొప్పవారు 23వ తీర్థంకుడైనటువంటి వర్ధమాన మహావీరుడు ఏం చేశాడు అని అంటే ఆయన ఎనలైట్ అయిన తర్వాత ఆయన అనలైజ్ చేసి చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే ప్రతి ఒక్క వస్తువులోనూ జీవం అన్నది ఉంటుంది. అది రాయిలో అయినా సరే, మొక్కలో అయినా సరే, నీటిలో అయినా సరే జీవము ఆత్మ అనే విధానం అనేది ఒకటి ఉంటుంది. దానికి నొప్పి కలిగించకుండా మనం ప్రవర్తించాలి అని చెప్పారు. ఆయన ఎంత స్పష్టంగా చెప్పారు అని అంటే అది వాస్తవం అనమాట. ఈరోజు క్వాంటమ్ ఫిజిక్స్ కూడా అదే అంటుంది. మనం దేనికైతే కృతజ్ఞతను కలిగి ఉంటామో, లేకపోతే దేనికైతే అదే పనిగా మనము థ్యాంక్స్ చెప్పడం మొదలెడతామో అది మన జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వడానికి, మన జీవితంలో దాన్ని అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఒక విధానాన్ని స్పష్టంగా వివరించడం జరిగిందనమాట. ఈవెన్ క్వాంటమ్ ఫిజిక్స్ కూడా దాని గురించి ఒప్పుకుంటుంది. సో దానివల్ల ఒకవేళ నెగిటివ్ ఎనర్జీలు మన మీద ఏమైనా అంటే ఒక్కొక్క ప్లానెటరీకి సంబంధించి ఆ గ్రావిటేషనల్ ఎనర్జీలో ఏమైనా తేడాలు కనుక వచ్చాయంటే వాటికి శాంతి లేకపోతే వాటికి కృతజ్ఞత తెలుపుకోవటం అంటే చేయడం వల్ల అది ఆటోమేటిక్గా మన వైపు పాజిటివ్గా మారడానికి అవకాశం ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో జ్యోతిష శాస్త్రాన్ని డెవలప్ చేయడం జరిగింది. బట్ జ్యోతిష శాస్త్రం మనిషి మీద పనిచేస్తుందా, మనిషి యొక్క ఆలోచనలు జ్యోతిష శాస్త్రం మీద పనిచేస్తాయా అని అంటే మీరు ఒక్కసారి ఏదైనా మీకు ఏల్నాట్స్ అనో లేకపోతే కాలసర్పదోషం ఉందని చెప్పి మనకి ఎవరైనా చెప్పారు అని అనుకోండి, మన జనరల్గా జ్యోతిష శాస్త్రాలు చెప్తారు, వాళ్ళు తప్పు కాదండి. ఎందుకంటే శాస్త్రం వాళ్ళు నేర్చుకున్నారు, ఆ శాస్త్రం ప్రకారమే వాళ్ళకి తెలిసిన దాని ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. అది వాళ్ళకి పూర్వీకులు చెప్పడం జరిగిందనమాట. అలా శాస్త్రాన్ని డెవలప్ చేయడం జరిగింది. మధ్యలో కొంత అడిషనల్ నాలెడ్జ్ని కొంతమంది ఉపయోగించుకొని పెడదారులు పట్టడం జరుగుతుంటుంది. తప్పదు, ఎందుకనంటే భుక్తి కోటి కోసం కూటి కొరకు కోటి విద్యలు అంటారు కదా, అలా అదొక విద్య. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాది ఒక విద్య, అది తప్పదనమాట ఇట్లాంటివి. సో ఈ కాన్సెప్ట్లు ఇలాగ జనరేట్ చేసుకుంటూ రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే కొంచెం మిస్గైడ్ అవ్వడం జరిగిందనమాట. అయితే మన ఆలోచనలు మనం కరెక్ట్గా అనుకున్నాము అని అంటే
బ్రహ్మరాత అనేది లేదండి, అది మనిషి తనకు తాను రాసుకుంటున్నాడు. అతనే పరబ్రహ్మతత్వం. మనమే మన యొక్క జన్మలని మన యొక్క జీవితాలను రాసుకుంటున్నాం. సపోజ్ బ్రహ్మే మనది రాశాడు అని అనుకుంటే ఎందుకు రాక్షసులు పుట్టించాలి, ఎందుకు వీళ్ళని పుట్టించాలి? అందరిని ఒకే రకం చేసి భజనలు చేపించవచ్చు కదా, చెప్పలేదే. అందరినీ ఇష్టం వచ్చినట్టు ఎవరికి స్వేచ్ఛను ప్రసాదించాడు. మీ ఆలోచనల ప్రకారమే. మీకైతే బ్రహ్మ ఫోన్ చేసేసి గిరీష్ ఫోన్ చేయమని చెప్పలేదు కదా. సో మీరే నాకు కాల్ చేసి ఇప్పుడు మాట్లాడారు అంటే మీ ఆలోచనలే మిమ్మల్ని మార్గం చూపిస్తున్నాయన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అని అంటే మనిషి యొక్క ఆలోచనలు వారిని నిర్మిస్తున్నాయండి. మనిషి యొక్క ఆలోచనల ప్రభావం వల్లే వారి జీవితం నిర్మితం అవుతూ ఉంటుందండి. విన్నారు కదండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరో కాల్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం అండి. పేరు చెప్తారా అండి? రాణి అండి. రాణి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జంగారెడ్డిగూడెం. అలాగండి, ఇక్కడ సార్ గారు సార్తో మాట్లాడండి. హలో, హలో, చెప్పండి సత్యనారాయణ గారు. జంగారెడ్డిగూడెం నుంచి అండి. రాణి అండి నా పేరు. చెప్పండి. మా అమ్మాయి అల్లుడు గారి గురించి అండి. జాబ్ లేదండి, అంతా దగ్గరికి వస్తుంది, ఏమీ రావట్లేదు. అది ఏం చేసుకుంటే బాగుంటుందో హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. ఓకే, వాళ్ళని ఒకసారి పర్సనల్ కన్సల్ట్ అవ్వమని చెప్పండి. మేబీ ఆయనకి బిజినెస్కి సంబంధించిన ఐడియాలజీ ఉందా, లేకపోతే జాబ్కి సంబంధించి లేదండి. మీరు చెప్పేదని కాదు, వాళ్ళ మైండ్లో ఏముందన్నది మనకు తెలియదు కదా. సో వాళ్ళ మైండ్ లోపల ఒకటి ఉంటుంది, దాన్ని ఒకసారి పరిశీలించాలి. అప్పుడు పరిశీలించిన తర్వాత ఏది డామినేషన్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇంకొక సబ్జెక్ట్ని ఎక్కువగా పెంచాము అని అంటే, లైక్ ఇప్పుడు సపోజ్ జాబ్ డామినేట్ చేస్తుంది అని అనుకోండి, బిజినెస్ డామినేట్ చేస్తుంది అనుకోండి, జాబ్ని పెంచాలి. పెంచినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది డామినేట్ చేసి మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక సింపుల్ మ్యాజిక్ థియరీ, అది చాలా ఈజీగా అయిపోతుందండి, పెద్ద కష్టమైతే కాదు. సో వారిని పర్సనల్ కన్సల్ట్ అవ్వమని చెప్పండి. లేదండి, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. నథింగ్ వరీ అబౌట్ ఇట్. రాణి గారు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. సార్ మరి లాస్ట్లో ఏమో చెప్తా అన్నారు మాకు, మా ప్రేక్షకులకి. అదే మనకి చూసాం, మనం మన సంకల్ప శక్తులు అంటే ఎలా ఉంటుందో అన్నది మీరందరి ద్వారా మీకే తెలిసింది. వర్షాలు బాగా పడ్డాయి. సో మీ అందరికి మరలా నేను కృతజ్ఞత తెలియజేయాలి అని చెప్పి టీవీ ద్వారా తెలియజేయాలని చెప్పి అనుకుంటున్నాను. చాలామందికి మనం ఈ విషయం చెప్పినప్పుడు, అంటే 2-3కి చెప్పినప్పుడు, జనరల్గా మీరు ఇలాంటివి ఏదైనా డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు అంటారు, ఋతుపవనాలు వచ్చాయి, తర్వాత సముద్రంలో ఇది అల్పపీడన ద్రోణి ఏర్పడింది అని అనేసి. 1 వీక్ బిఫోర్ రావచ్చు కదా అల్పపీడన ద్రోణి, దానికి ముందు రావచ్చు కదా. మన అన్న తర్వాత ఎందుకు వచ్చింది? ముమ్మాటికి ఇది మీ సంకల్ప శక్తి, మీరు కోరుకోవడం వల్ల వచ్చింది, మీ యొక్క శక్తి ఇది. సో అందరూ కనుక పాజిటివ్గా ఆలోచించినట్లయితే వర్షాన్ని రప్పించే శక్తి మన లోపల ఉంది అనేది మనందరం విశ్వసించాలి. అదంతా మన పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి మీరు గ్రహించాలి. అలాగే ఇక కొన్ని ఏరియాల్లో కూడా వర్షాలు పడలేదు. ఇంకా ఈ వర్షం ఇది ఒక పెద్ద వర్షం కూడా కాదు, ఇంకా బాగా పడాలి. సో కోరుకోండి, మంచిగా వర్షం పడాలి, మన రాష్ట్రాలు సస్యశ్యామలం అవ్వాలి, మన రాష్ట్ర ప్రజలు, 2 రాష్ట్రాల ప్రజలు ఆర్థికంగా బాగా చైతన్యవంతులు అవ్వాలి. అదేవిధంగా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా చైతన్యవంతంగా ఆర్థిక పరంగా ఉండాలి. అందరూ సంతోషకరంగా ఉండాలి. పక్కన వారు, మనం సంతోషంగా ఉండడం వల్ల పక్కన వారు సంతోషంగా ఉంటారు, పక్కన వారు సంతోషంగా ఉండడం వల్ల మనము సంతోషంగా ఉండొచ్చు. సో మన కోసము మరియు పక్కన వాళ్ళ కోసం మరలా ఒకసారి వీలు కుదిరితే ఈరోజో లేకపోతే రేపు ఒక్కసారి వర్షం పడాలని ఒక్కసారి కోరుకోండి. దానివల్ల మీ కోరిక వల్ల వర్షం పడింది అని అంటే ఎంతోమందికి మేలు జరుగుతుంది. ఇది నేను మిమ్మల్ని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరలా ఒకసారి వర్షాలు పడాలని చెప్పి మరీ కోరుకోండి. నమస్కారం. తప్పకుండా ప్రే చేస్తారు సార్, అందరూ మీ మాట కూడా వింటారు సార్. ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం, ప్రేక్షకుల కోసం కేటాయించండి. నమస్తే. నమస్తే. చూసారు కదండి, ఇది వాటి అద్వైత క్రియా కార్యక్రమం. తిరిగి రేపటి అద్వైత క్రియా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.